హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే మార్నింగ్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ గారెల పిండి అయితే రుబ్బుతున్నానండి. నేను సండే వ్లాగ్‌లో చూపించాను కదా! సండే గారెలు వేసుకుందామని పప్పు నానబెట్టాను గానీ, మార్నింగే పవర్ కట్ అనమాట. అందుకని సండే రోజు వేయలేదు. ఇంకా పప్పు క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా ఈ పప్పు రుబ్బడం కోసం మండే రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగా నిద్ర లేచానండి. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ టైంలో కంపల్సరీ పవర్ కట్ ఉంటుందనమాట. మార్నింగ్ టైంలో కొంతసేపు మాత్రమే పవర్ ఉంటుంది. ఆ టైంలోనే మనం మిక్సీతో, గ్రైండర్‌తో ఏమైనా పనులుంటే గనక ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పిండి రుబ్బేసి ఇక్కడ గారెలైతే వేస్తున్నాను. సాత్విక్ ఇద్దరికీ బాక్స్‌లో పెడతాను. వాళ్ళ కోసం ఫస్ట్ చిట్టి గారెలైతే వేస్తున్నాను బాక్స్‌లో పెట్టడం కోసం. గారెలు కొంతమందికి సాఫ్ట్‌గా ఉంటే ఇష్టం. కొంతమందికి కొంచెం క్రిస్పీగా పైన లేయర్ కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం కదండీ! గారెలు క్రిస్పీగా రావాలి అనుకుంటే గనక రుబ్బుతున్నప్పుడు కొంచెం ఎక్కువ కాదండి, చాలా కొంచెం ఇడ్లీ రవ్వ మిక్స్ చేసుకుంటే గారెలు మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. సాఫ్ట్‌గా రావాలి అనుకుంటే గనక ప్లెయిన్ పిండితోనే ఈ విధంగా గారెలు వేసుకుంటే గారెలు చాలా సాఫ్ట్‌గా, మెత్తగా ఉంటాయి. కొంతమంది గారెల పిండి చాలా గట్టిగా రుబ్బుతారు. అంటే అసలు వాటర్ యాడ్ చేయకుండా రుబ్బుతారు. అలా రుబ్బటం వల్ల గారెలు చాలా గట్టిగా వస్తాయండి. లోపలంతా కూడా గట్టిగా ఉంటాయి. మనం గారె ఆయిల్‌లో వేసిన వెంటనే పైకి తేలితే అది పర్ఫెక్ట్. అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చింది అని అర్థం. అలా కాకుండా గారె కిందకి వెళ్ళిపోతుంది అంటే అది ఆ గారెలు గట్టిగా ఉంటాయి అని అర్థం అనమాట. నేనైతే ఇక్కడ చేతులతో వేసేస్తున్నాను కదండీ! కొత్తగా అంటే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు, ఈ విధంగా ఆయిల్‌లో డిప్ చేయడం కష్టంగా ఉంది, చేయి కాలుతుందేమో అని భయపడేవారు గారెలు చక్కగా ఈ విధంగా వేసుకోవచ్చనమాట. మనం టీ వడపోసుకునే టీ చిక్కం ఉంటుంది కదండీ! సో, దానిపైన ఈ విధంగా పిండి పెట్టుకొని వేసుకుంటే మనకి చేతులు కాలుతాయనే భయం ఉండదు. షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా ఒకసారి చూపించినట్టున్నాను. సో, మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుందిలెండి. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే గారెలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రౌండ్‌గా వస్తాయి. అలాగే చేయి కాలుతుందనే భయం ఉండదు. చాలా ఫాస్ట్‌గా కూడా గారెలు వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ గారెలు డీప్ ఫ్రై చేస్తున్న ఈ కడాయి చూసారు కదండీ! ఇది నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. షీట్ ఐరన్ కడాయి అనమాట. మనకి పెద్ద వెయిట్ ఉండదు. బట్ థిక్‌నెస్ మాత్రం బావుంటుంది. క్యాస్ట్ ఐరన్ అయితే మనకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండీ! అలా వెయిట్ ఎక్కువున్న వంట సామాన్లు మేము యూజ్ చేయలేము అని అనుకునే వారికి ఈ షీట్ ఐరన్ యూజ్ అవుతుందనమాట. ఇది కూడా ఐరనే అండి. అంటే ఐరన్ పాత్రలు వాడటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా! ఐరన్ యూజ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ అనమాట. షీట్ ఐరన్ అండి. కొంచెం తేలికగా ఉంటాయి. మనం యూజ్ చేసుకోవడానికి బావుంటాయన్నమాట. ఇండస్ వ్యాలీలో మనకి ఈ విధంగా క్యాస్ట్ ఐరన్, షీట్ ఐరన్, స్టెయిన్‌లెస్ స్టీల్ వంట పాత్రలు చాలా బావుంటాయండి. మంచి క్వాలిటీతో ఉంటాయన్నమాట. మీరు ఇండస్ వ్యాలీలో ఏమైనా ఐటెమ్స్ తీసుకోవాలి అనుకుంటే గనక నా కూపన్ కోడ్ లక్ష్మి12 యూజ్ చేయండి. మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ఉంటుంది. మీకు ఇష్టమైన హెల్తీ కుక్‌వేర్ సెట్ అయితే తీసుకోండి. ఇంకిక్కడ పిల్లలిద్దరికీ చిట్టి గారెలు వేసి ఈ విధంగా బాక్స్‌లో అయితే పెట్టేశాను. కొంచెం ఎక్కువగానే పెట్టానండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు కదా! ఇక్కడ వాళ్ళెవరు కూడా ఇటువంటి బ్రేక్‌ఫాస్ట్‌లు ప్రిపేర్ చేసుకోరు కదండీ! వీళ్ళు ఎక్కువగా రోటీసే తింటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, లంచ్‌లోకి, డిన్నర్‌లోకి కూడా వీళ్ళు ఎక్కువగా రోటీసే తింటారు. ఇంకా సాత్విక్ ఇద్దరు కూడా ప్రతిరోజు రోజుకొక వెరైటీ తీసుకువెళ్తూ ఉంటారు కదండీ! ఇడ్లీ, దోస ఈ విధంగా గారెలు ఇలా తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారంటండి. ఈరోజు మీ మమ్మీ ఏం బ్రేక్‌ఫాస్ట్ పెట్టారు? ఏం వెరైటీ పెట్టారు? అని అడిగి మరీ తీసుకుంటారంట. వాళ్ళ టీచర్స్ కూడా చూస్తూ ఉంటారంటండి. ఈరోజు మీరు బాక్స్‌లో ఏం తెచ్చుకున్నారు? దీని పేరేంటి? అని అడుగుతూ ఉంటారంట. అందుకని వీళ్ళకి స్కూల్ బాక్స్‌లో ఏం పెట్టినా సరే కొంచెం ఎక్కువగానే పెట్టి పంపిస్తూ ఉంటాను. ఇంకా ఈరోజైతే మార్నింగే ఎండొచ్చేసిందండి. మొన్నటి వరకు
ఫుల్‌గా వర్షాలు పడ్డాయి కదా! కొంచెం చల్లగా, చలిగాలి వేస్తూ అలా ఉండేది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉండేది. ఒక 2 డేస్ నుంచి ఎండొస్తుందండి మార్నింగ్ టైమ్‌లోనే. ఇంక ఉక్కపోత అయితే స్టార్ట్ అయిందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు సండే వర్షం రాకూడదు, ఎండ రావాలి అని మొక్కుకున్నారు కదండీ! గట్టిగా మొక్కేసుకున్నట్టున్నారు. ఇంకా ఆ రోజు నుంచి వర్షాలయితే స్టాప్ అయిపోయాయి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. చిన్నమ్మా ఇంకిక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి కదండీ! ఇంకా ఇప్పుడైతే క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది. నిన్న అంటే సండే రోజు నుంచి వర్షాలైతే పడట్లేదు. ఈరోజు మండే కదండీ! ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ టైమ్‌లోనే ఫుల్‌గా ఎండొచ్చేసింది. ఇంకా వేడి, ఉక్కపోత ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకొని తాగుతాను. ఒక్కొక్కసారి మార్నింగ్ లేచిన వెంటనే ప్రిపేర్ చేసుకొని తాగుతామండి. ఈ వాటర్ తాగితే ఒక మంచి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈరోజు హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతున్నాము. ప్రతిరోజు ఒకే రకమైన వాటర్ అయితే తీసుకోమండి. ఒకరోజు హనీ అండ్ లెమన్ వాటర్, ఒకరోజు కుకుంబర్ జ్యూస్, ఒకరోజు జీరా వాటర్, మెంతి వాటర్ ఇట్లా రోజుకొక డీటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటాము. ఆషాఢ మాసంలో మన సైడ్ అందరూ మునగాకు పప్పు వండుకుంటారు కదండీ! నేను కూడా ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు అర్జున్‌కి చెప్తున్నాను మునగాకు తీసుకురండి అని. ఇక్కడ బయటెక్కడ దొరకదండి. నిన్న సండే బయటికి వెళ్ళాం కదా! అక్కడ ఒకరిచ్చారనమాట. అర్జును ఎవరినో తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చారు. ఇది కొంచెం ముదురాకండి. అయినా సరే ఎలా ఉన్నా సరే వండుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఇంకా 2, 3 డేస్‌లో ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది కదండీ! ఈలోపు వండుకోవాలి అనుకున్నాను. మొత్తానికి కోరికైతే నెరవేరింది. మునగాకైతే దొరికిందండి. ఈరోజు లంచ్‌లోకి మునగాకు పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఆంధ్రాలో ఎక్కడ కావాలంటే అక్కడ ఈ మునగాకు దొరుకుతుంది కదండీ! ఎవరి పెరట్లోకి వెళ్లి అడిగినా కూడా మనకి మునగాకిస్తారు. ఇక్కడ వాళ్ళు తినరేమో అండి. బయట ఎక్కడ కూడా దొరకదు. అంటే వెజిటబుల్ మార్కెట్స్‌లో ఎక్కడ అమ్మరు. ములక్కాడలు కూడా చాలా తక్కువుంటాయండి బయట. మునగాకు, ములక్కాడలు ఇవి 2 కూడా చాలా తక్కువుంటాయన్నమాట. ఎవరికైనా పెరట్లో మునగ చెట్టు ఉంటే అడిగితే ఇస్తారు. అంతే బయటెక్కడ దొరకదు. ఇంకిక్కడ నేను మార్నింగే వంట కూడా చేసేస్తున్నాను. మీకు తెలుసు కదండీ! అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు. అందుకని ఈ వంట పని కూడా నాకు మార్నింగ్ టైమ్‌లోనే అయిపోతుంది. మార్నింగు లేచిన వెంటనే ఈ కందిపప్పు వాటర్‌లో నానబెట్టేసుకున్నానండి. క్లీన్ చేసి వాటర్‌లో నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా! అందుకని. ఇది మనం కుక్కర్‌లో పెట్టుకుంటే పేస్ట్ లాగా అయిపోతుందండి. అలా ఉంటే అస్సలు బాగోదు. మనం ఈ విధంగా సెపరేట్‌గా కుక్ చేసుకొని కందిపప్పు కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మునగాకు అందులో నేను కొంచెం కొబ్బరి తురుము కూడా వేశాను. కొబ్బరి తురుము పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోండి. కొబ్బరి తురుము వేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. మునగాకు, కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఈ విధంగా కొంచెం దగ్గర పడే వరకు అంటే వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గర పడే వరకు మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. ఇవన్నీ కలిపి మనం కుక్కర్‌లో పెట్టేసామనుకోండి, పప్పు పేస్ట్ లాగా అయిపోతుంది. అలా మాకిష్టముండదు. కొంతమంది అలా తినేవాళ్ళు కూడా ఉంటారు గానీ, అలా వండుకుంటే నాకు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ ఇష్టముండదనమాట. మునగాకు పప్పు అంటే ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఇలా ఉండాలి. ఇందులో మనం కావాలంటే గనక కొంచెం వాటర్ ఉండగానే తెలగపిండి కూడా వేసుకోవచ్చండి. నేనైతే తెలగపిండి వేయలేదు. ఓన్లీ మునగాకు పప్పు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. పప్పులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత లాస్ట్‌లో ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. ఇంకా ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లిపాయలు. సో, వెల్లుల్లిపాయలు నేనైతే ఇటువంటి పొడిపప్పులో కొంచెం ఎక్కువగానే వేస్తానండి. వెల్లుల్లి ఎక్కువేసుకుంటేనే ఫ్లేవరు, టేస్టు బావుంటుంది గదా! ఆయిల్‌లో ఫ్రై అయిన వెల్లుల్లిపాయలు మనకి తినడానికి కూడా బావుంటాయి గదా! సో, అందుకని ఇటువంటి డ్రై రెసిపీస్‌లో నేను వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేస్తాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ 2 వంటలు అయిపోయాయి. నేను ఇంట్లో ఎప్పుడు పొడిపప్పు వండినా సరే కంపల్సరీ ఈ విధంగా మజ్జిగ తాలింపు పెడుతూ ఉంటానండి. మజ్జిగ చారు అంటాము. ఈ పొడిపప్పుకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఆవకాయ పప్పు, ఈ మజ్జిగ చారు 3 కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మా ఇంట్లో అందరికీ ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఇంకిక్కడ అర్జున్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. ఆయనకి బాక్స్ పెట్టేసాను. ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, నేను స్నానం చేసి దేవుని దగ్గర దీపం అయితే పెట్టుకున్నాను. ఈరోజు మండే కదండీ! ఇంకా మండే
మార్నింగ్ పూజ చేసుకుంటాను కదా, ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం తొందరగా కంప్లీట్ చేసేసుకుని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇక్కడ శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. నార్త్‌లో శ్రావణ మాసం మనకంటే ఒక 15 డేస్ ముందే స్టార్ట్ అవుతుంది. గురు పూర్ణిమ ఉంటుంది కదండీ! ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళు శ్రావణ మాసం లెక్క వేసుకుంటారనుకుంటా. మనమైతే శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాం కదండీ! కొంతమంది శ్రావణ మంగళవారం, శ్రావణ మంగళగౌరి వ్రతం ఇటువంటివన్నీ చేసుకుంటారు కదా! అయితే వీళ్ళు శ్రావణ సోమవారాలు బాగా చేసుకుంటారండి. శ్రావణ సోమవారం రోజున ఆహ్, శివుడికి అభిషేకాలవి చేస్తూ ఉంటారు. శివారాధన చేస్తూ ఉంటారనమాట. శ్రావణ సోమవారాలు మాత్రమే చేసుకుంటారు. ఈరోజు సోమవారం కదండీ! వీళ్ళకి శ్రావణ సోమవారం. రెండవ శ్రావణ సోమవారం అనమాట. మొదటి శ్రావణ సోమవారం కూడా కింద పార్క్ ఉంది కదండీ! ఆ పార్క్‌లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు రెండవ శ్రావణ సోమవారం. ఈరోజు కూడా మార్నింగ్ నుంచే పూజలైతే స్టార్ట్ చేశారండి. మార్నింగ్ కంటే కూడా ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా 5, 6 ఆ టైం నుంచి కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కూడా ఇంకా టెంపుల్ దగ్గర కూర్చుని పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేస్తారు. చిన్న పిల్లలు ఉంటారు కదండీ! చిన్న పిల్లలకి చక్కగా పారాణి పెట్టి వాళ్ళకి తాంబూలం అవి ఇస్తారనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా నేను పూజ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత వీడియో ఎడిటింగ్స్ అవి చేసుకున్నాను. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు 2:00కి స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళిద్దరికీ ఫస్ట్ భోజనం అయితే పెట్టేశాను. సాత్విక్ అయితే ఆడుకుంటున్నాడు ఇక్కడ. లోపల పన్నీర్ ఉంటది, బయట షర్ట్ ఉంటది. స్కూల్ ఏది నీ బాల్ చూపించు, కొత్త బాల్. పేరేంటో తెలుసా? ఏం పేరు దీని పేరు? మూన్ బాల్. మూన్ బాలా? మూన్ షేప్ లో ఉందా? మూన్ బాల్ అంటారు కదా. మూన్ బాల్. అబ్బో, ఆర్మీ మూన్ బాలా? ఆర్మీ బ్యాండ్, ఆర్మీ మూన్ బాల్. సరే ఆడుకో. ఒకసారి సాహితీ, సాత్విక్ ఇద్దరు భోజనం చేసిన తర్వాత నేను కూడా కూర్చుని భోజనం చేస్తున్నాను. పప్పు, మునగాకు, మజ్జిగ చారు, ఈ కాంబినేషన్ టేస్ట్ అదిరిపోయాయండి. చాలా బాగున్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలో వీళ్ళిద్దరికి స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సీజన్లో స్వీట్ కార్న్ ఎక్కువ దొరుకుతుందండి. స్వీట్ కార్న్ అలాగే కాల్చిన జొన్నపొత్తులు కూడా బాగా దొరుకుతాయి. ఇంకా ఈ మధ్య రెగ్యులర్గా ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కువగా స్వీట్ కార్నే బాయిల్ చేసి ఇస్తున్నాను. ఒక్కొక్కసారి క్రిస్పీ కార్న్, అలాగే కార్న్ రైస్ ఇట్లా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవి బాయిల్ చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని తింటే బాగుంటాయి కదండీ! సో, అట్లా కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉన్నాననమాట. ప్రతిరోజు బాయిల్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా! అందుకని స్వీట్ కార్న్‌తోనే కొంచెం వెరైటీ రెసిపీస్ అవి రోజుకొక రెసిపీ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో నేను మునగాకు కారప్పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మునగాకు కొంచెం ఎక్కువగానే ఉంది కదా! అది మళ్ళీ పాడైపోతుంది, ఎండిపోతుంది అని మునగాకుతో కారప్పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మునగాకు మొత్తం ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసేసి ఒక్కసారి ఆకుల్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కాటన్ క్లాత్ పైన అట్లా వేసి ఉంచాననమాట. మునగాకు హెల్త్‌కి చాలా 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 మంచిదండి. మునగాకులో ఉండే అంత ఔషధ గుణాలు ఇంకే మొక్కలోనూ, ఏ ఆకుల్లోనూ ఉండవు. మీకు మునగాకు ఎక్కువ మొత్తంలో అవైలబుల్ ఉంటే గనక వాటిని నీడలోనే డ్రై చేసి, పౌడర్ చేసి ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకోండి. ఒక 5, 6 మంత్స్ ఆ పౌడర్ స్టోర్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో మునగాకు పౌడర్ ఉంటుంది కదండీ! ఆ పౌడర్‌ని వాటర్‌లో వేసి బాయిల్ చేసి, వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులో హనీ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని తీసుకుంటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను మునగాకు డీటాక్స్ వాటర్ గురించి కూడా అంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పానండి, బెనిఫిట్స్ ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను కొత్తగా చూసే వాళ్ళ కోసం. సో, మునగాకు మీకు దొరికితే మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. నేను మునగాకు డీటాక్స్ వాటర్ గురించి చూపించినప్పుడు ఆ వీడియో కింద 2, 3 కామెంట్స్ పెట్టారండి. మునగాకు వేడి కదా! మరి మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే బాడీకి బాగా వేడి చేస్తుంది కదా అని అడిగారు. ఏదైనా సరే అండి, స్టార్టింగ్‌లో మనం ఏది కొత్తగా మన బాడీకి ఇంట్రడ్యూస్ చేసినా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది మన బాడీకి అలవాటైపోతే గనక మనకి ఏ ఇబ్బంది ఉండదండి. మీరు మునగాకు పొడి కానీ, మునగాకు గానీ తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి. మజ్జిగ అవి ఎక్కువ తాగండి. అప్పుడు మన బాడీకి హీట్ చేయదనమాట. ఇంకిక్కడ ఈ మునగాకు కారప్పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నువ్వులు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకున్న ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి. అందుకనే ఒక 5, 6 మాత్రమే తీసుకున్నాను. మీరు
ఎండుమిర్చి కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇందులో మీరు కావాలంటే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేయట్లేదు. వీటన్నింటిని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటర్తో క్లీన్ చేసేసి కొంతసేపు నేను కాటన్ క్లాత్ పైన పెట్టాను కదా, వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు మునగాకుని. సో ఆ మునగాకు అలాగే అందులోనే ఒక హాఫ్ కప్ వరకు కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 ఆకుల్ని ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా ఫ్రై చేస్తూ ఉంటే వీటిల్లో ఉండే కొంచెం ఆ మాయిశ్చర్ ఏమన్నా ఉంటే కనుక అదంతా కూడా పోతుంది. కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. సో అప్పటి వరకు ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మునగాకు, కరివేపాకు ఇవి 2 కూడా మన కంటి ఆరోగ్యానికి చాలా మంచివండి. మన హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, అలాగే షుగర్, బీపీని కంట్రోల్ చేయడానికి ఇలా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మునగాకైతే మన శరీరంలో ఉన్న కొన్ని క్యాన్సర్ కణాలని చంపడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటండి. అయితే రెగ్యులర్‌గా తీసుకోవాలన్నమాట. మునగాకుని పొడి రూపంలో కానీ, మునగాకు డైరెక్ట్ జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి కానీ రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నాడు? సరే బాయ్. ఇంకిప్పుడు టైం 5:00 అయింది. సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్‌కి వెళ్తున్నారు. మాకు పాలు పోసే ఆయన ఒక 10 డేస్ నుంచి ఆవు పాలు పోస్తున్నారండి. గేదె పాలు ప్రస్తుతానికి లేవంట. ఒక 1 మంత్ వరకు ఆవు పాలు పోస్తానని చెప్పారు. ఆవు పాలు సాహితీ, సాత్విక్ ఇద్దరు అస్సలు తాగట్లేదండి. అవి కొంచెం ఉప్పగా ఉంటాయి కదా, ఉప్పగా ఉంటున్నాయి. నాకు కూడా అండి కాఫీ, టీ అస్సలు తాగలేకపోతున్నాననమాట. ఆవు పాలు అలవాటు లేక తాగలేకపోతున్నాము. బట్ రెగ్యులర్‌గా తాగితే చాలా మంచిది. సాహితీ, సాత్విక్ అయితే అసలు పాలు తాగి ఒక 10 డేస్ అయిపోయిందండి. ఆవు పాలు పోస్తున్నప్పటి నుంచి అసలు మార్నింగ్ కానీ, ఈవినింగ్ టైంలో కానీ పాలు అస్సలు తాగట్లేదు. నేను కూడా అండి ఈవినింగ్ టైంలో కాఫీ కంపల్సరీ తాగేదాన్ని కదా, ఇంకా పాలు బాగోక కాఫీ కూడా తాగట్లేదు. తాగాలనిపించట్లేదు. ఇంకా ఈరోజు వీళ్ళకి 2వ శ్రావణ సోమవారం కదండీ! ఇంక అందరూ టెంపుల్‌కి అయితే వెళ్లారనమాట. ఈవినింగ్ అయింది కదా, ఇంక అందరూ లేడీస్ అందరూ కూడా ఈ టైంకి టెంపుల్‌కి వెళ్ళిపోతారండి. అందరూ కలిసి పూజ చేసుకుంటారు. ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా, ఏ పూజ అయినా సరే అండి, చక్కగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రసాదం కూడా తీసుకొస్తారండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ప్రసాదాలు అవి ఇస్తారనమాట. ఇంకిక్కడ ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండీ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, నువ్వులు వీటన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఇటువంటి కారపొడులకి కానీ, లేదంటే రోటి పచ్చళ్ళకి కానీ వెల్లుల్లి రాగా అంటే పచ్చిగా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. ఫ్లేవర్ కూడా బావుంటుంది. వీటన్నింటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు ఆకును కూడా వేసి మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా, టేస్టీగా మునగాకు కారపొడి నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇడ్లీల్లోకి, దోసల్లోకి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి కూడా చాలా బావుంటుంది. అయితే మునగాకు కొంచెం వేడి చేస్తుంది అంటారు కదండీ! ఈ కారపొడి తిన్నప్పుడు మీరు కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోండి. మజ్జిగ కూడా ఎక్కువగా తాగండి. సో, అప్పుడు మనకి వేడి చేయదు. బట్ హెల్త్‌కి మాత్రం చాలా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పని తొందరగా కంప్లీట్ చేసేసుకొని కింద టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాను కానీ, ఇంకా పనితోనే సరిపోయిందండి. నేనే స్నానం చేసి సంధ్యాదీపం పెట్టుకునేటప్పటికే ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ దగ్గరికైతే వెళ్ళలేదు. ఇంకా హారతి ఇచ్చే టైంకి అలా బాల్కనీలో నుంచొని నమస్కారం అయితే చేసుకుంటున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరిని పంపించానండి. ఏ పూజ అయినా సరే వాళ్ళిద్దరూ వెళ్తారు. సాహితమ్మకైతే చక్కగా పారాని అవి పెడతారనమాట. అందుకు ఇష్టం. సాహితమ్మ కంపల్సరీ ఇక్కడ ఏ పూజలు జరిగినా వెళ్తుందండి. పారాని పెట్టి, బొట్టు పెట్టి, అక్షింతలు వేసి తాంబూలం అవి ఇస్తారండి. ఈ విధంగా ప్రసాదం ఇస్తారనమాట. అందుకిష్టం, వెళ్తూ ఉంటుంది ఏ పూజలు జరిగినా. ఇంకా టెంపుల్‌కి వెళ్ళి ప్రసాదం తెచ్చుకున్నారు. మా సండే ఈ విధంగా గడిచిందనమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, వీడియోని హైప్ చేయటం, ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.